నటుడు అలీ స్టార్ కామెడియన్గా తెలుగు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న అలీ ఓవైపు సినిమాలు మరోవైపు బుల్లితెరపైన స్పెషల్ షోలతో అందరిలోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఇటీవల రాజకీయ నేతలతో వరుస సమావేశాలు అలీ పొలిటికల్ ఎంట్రీ రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీల్లో ఎటు వెళ్తారనే కన్ఫ్యూజన్ కు అలీ ముగింపు పలకబోతున్నారు. ఇవాళ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. కమెడియన్ అలీ పేరు ఇటీవల సినిమాల్లో కంటే రాజకీయాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అంతవరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సినిమాలు, బుల్లితెర హోస్ట్ గా మాత్రమే తెలిసిన అలీ జనసేన అధినేత పవన్ తో భేటీ అవడం పెద్ద సంచలనమే రేకెత్తించింది. పవన్ కు అభిమాని అవ్వడం, దాంతోపాటు సినీ రంగంలో దగ్గరతనంతో జనసేనలో చేరిపోతాడని అనుకున్నారు అంతా. పవన్ ను కలిసిన కొద్ది రోజులకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కావడం అందర్నీ అయోమయానికి గురిచేసింది. పవన్ తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే టీడీపీలో అలీ చేరతాడనే వార్త షికారు చేసింది. నేడో రేపో అలీ సైకిల్ ఎక్కేస్తాడని అంతా అనుకున్నారు. అప్పటికే జనసేనలోనే జాయిన్ అవుతాడని పవన్ అభిమానులు, లేదు టీడీపీ కండువా కప్పుకుంటాడంటూ తెలుగుదేశం అభిమానులు ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా ఇద్దరి అభిమానులకు షాకిస్తూ వైసీపీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు అలీ. జగన్ తో పలుమార్లు భేటీ కావడంతో అసలు అలీ దారెటు అనే అనుమానాలు కలిగాయి. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో ఈ అయోమయం ఇంకా ఎక్కువ రోజులు కొనసాగించడం మంచిది కాదనుకున్న అలీ సోమవారమే వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీ నుంచి ఆయనకు సీటుపై స్పష్టమైన హామీ రావడం వల్లే జగన్తో చేయి కలిపాడనే వాదన బలంగా వినిపిస్తోంది.